భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. మన దేశంతో కొనసాగుతున్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో అడుగుపెట్టారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ వారి మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. భారత్లో 27 గంటల పాటు పుతిన్ ఉండనున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ఆయన హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అక్కడే ప్రధాని మోదీ ఆయనకు విందు ఇస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వం ఛానల్ను భారత్లో ప్రస్తావిస్తారు. ఆ తర్వాత ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. రాత్రి 9 గంటల సమయంలో తిరుగు పయనం అవుతారు. భారత్ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోస్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. రక్షణ రంగంలో 2 దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్నతర మాడ్యూళ్లను అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవడం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ఇక పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో పుతిన్, మోదీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో భారత్ సంబంధాలు కొంత దెబ్బతిన్న నేపథ్యంలోనూ ఇది కీలకంగా మారింది. $2 బిలియన్ జలంతర్గముల లీజు ఒప్పందం పైన కీలక ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది. ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉంది. ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగ అవకాశాలపై ఒప్పందం కుదరనుంది.